ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేసిన కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో A1 గా మాజీ మంత్రి హరీష్ రావు, A2 గా రాధాకిషన్ రావు ఉన్నారు. హరీష్ రావు PA వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములను పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ సిమ్ కార్డు ఉపయోగించి చక్రధర్ గౌడ్ ను బెదిరించి నిందితులు వసూళ్లకు పాల్పడ్డారు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేసిన కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో A1 గా మాజీ మంత్రి హరీష్ రావు, A2 గా రాధాకిషన్ రావు ఉన్నారు. హరీష్ రావు PA వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక ట్విస్ట్ వెలుగు చూసిందని చెప్పాలి. ఇప్పటికే చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ నేత ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే తన ఫోన్ ట్యాప్ చేశారని గతంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావు పై కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో A1 గా మాజీ మంత్రి హరీష్ రావు, A2 గా రాధాకిషన్ రావును పెట్టారు. అయితే తాజాగా హరీష్ రావు PA వంశీకృష్ణతో పాటు సంతోష్ కుమార్, పరశురాములు అనేటువంటి ముగ్గురు వ్యక్తుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వంలో చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేస్తూ డబ్బులు వసూలుకు పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే ముగ్గురు నిందితుల పైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు ముగ్గురు కలిసి ఒక రైతు దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని సిమ్ కార్డు కొనుగోలు చేసి రైతుకు తెలియకుండానే ఆయన డాక్యుమెంట్స్ తోటి సిమ్ కొనుగోలు చేసిన తర్వాత అదే సిమ్ ను ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్లు చేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. సిద్దిపేట నియోజకవర్గంలోని సామాజిక కార్యక్రమాల్లో చక్రగౌడ్ పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడ్డారని, గతంలో ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్నటువంటి చేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వంశీకృష్ణ ఇతనే కీలక నిందితుడుగా ఉన్నాడంటూ కూడా అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో 2 పిటిషన్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. మిగిలినటువంటి ముగ్గురు నిందితుల్ని కూడా అరెస్ట్ చేసి వారి ముగ్గురిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.